ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకోండి. వేర్ హ్యూమన్ బేబీస్ ఆర్ బోర్న్ ఆన్ మార్స్ లైక్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ యూఎస్ లాగా మేడ్ ఇన్ స్పేస్ అని. రోబోట్స్ ఆస్ట్రాయిడ్స్‌ని మైనింగ్ చేయడం. ఇదొక సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది కదా! నో. సమ్ సైంటిస్ట్ వాళ్ళు నిజంగా బిలీవ్ చేస్తున్నారు 2075 కల్లా ఇదంతా రియాలిటీ అవ్వొచ్చని. రాయల్ సొసైటీ అని యూకేస్ రినౌండ్ సైంటిఫిక్ అకాడమీ వాళ్ళు రీసెంట్‌గా ఒక బోల్డ్ ప్రిడిక్షన్స్ చేశారు ఇన్ నెక్స్ట్ 50 ఇయర్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్. లెట్స్ గెట్ ఇంటు థాట్. పాస్ట్ 25 ఇయర్స్‌లో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ అడ్వాన్స్‌మెంట్‌తో గ్రో అయింది. స్పేస్ క్రాఫ్ట్‌ని ఔటర్ సోలార్ సిస్టమ్‌లో ల్యాండ్ చేయడం గానియండి, మూన్‌లో వాటర్ కనుక్కోవడం గానియండి, స్పేస్‌లో ఫుడ్ గ్రో చేయడం కానియండి, ఆర్ ఈవెన్ బ్లాక్ హోల్ ఇమేజ్ కూడా మనం క్యాప్చర్ చేసాం. బట్ ఆఫ్ కోర్స్ స్పేస్‌లో ఏలియన్స్ ఇన్ ఫ్లయింగ్ సాసర్స్ మాత్రం ఇప్పటిదాకా చూడలేదు. బట్ స్పేస్ ఫ్లైట్స్ అడ్వాన్స్ టెక్నాలజీలో కానియండి, మనం అన్‌డినయబుల్‌గా చాలా అడ్వాన్స్‌గా ముందుకెళ్ళాం. అండ్ కమింగ్ నెక్స్ట్ ఫ్యూ డెకేడ్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉండబోతుంది. ఒక చాలా డ్రమాటిక్ డెవలప్‌మెంట్స్ మనం చూడబోతున్నాం. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ రాయల్ సొసైటీ రిపోర్ట్ ఈ 2075 కల్లా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫ్యాక్టరీస్ ఇన్ స్పేస్ లైక్ అడ్వాన్స్ రాకెట్ టెక్నాలజీతో స్పేస్ ప్లేన్స్ కానియండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ మైక్రోగ్రావిటీ ఇది రియల్గా ఫీజిబుల్ అవ్వచ్చంట. ఫ్యూచర్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా మేడ్ ఇన్ స్పేస్ అని మనం చూడబోతున్నామంట. నెక్స్ట్ వచ్చి రీసైకిల్ స్పేస్ జంక్. సో ఇప్పుడు దాకా మనం ఎన్నో శాటిలైట్స్, ఎన్నో రాకెట్స్, చాలా వరకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ ఆర్ శాటిలైట్స్ మనం స్పేస్లో లాంచ్ చేసాం. ఏవైతే శాటిలైట్స్ దాని సర్టన్ పీరియడ్ ఏవైతే ఎగ్జాస్ట్ అయిపోతుందో అలాంటివి అవి స్పేస్లోనే ఉండిపోతాయి. అండ్ ఒకరికొకరు కొలైడ్ అయినప్పుడు దర్ ఆర్ సో మెనీ స్పేస్ డెబ్రీస్ పడి ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కరెంట్లీ ఓవర్ 130 మిలియన్ పీసెస్ ఆఫ్ స్పేస్ డెబ్రీస్ ఆర్బిట్ ఎర్త్ చుట్టూరు తిరుగుతుంది అన్నారు. ఈ సైంటిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు ఏమంటే, చాలా వరకు కంపెనీస్ ఎమర్జ్ అవుతాయి టు క్లీన్ అప్ దిస్ జంక్, పాసిబ్లీ యూజింగ్ ఆటోనమస్ రోబోట్స్ టు రీసైకిల్ ఇట్. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆస్ట్రాయిడ్ మైనింగ్. సో ఇప్పుడు మనం హ్యూమన్స్ ఎలా మైనింగ్ చేస్తామో అలా డిఫరెంట్ రోబోట్స్ మనం క్రియేట్ చేయొచ్చు, వేర్ దే కెన్ ల్యాండ్ అప్ ఇన్ టు డిఫరెంట్ ఆస్ట్రాయిడ్స్, అండ్ ఆస్ట్రాయిడ్స్ లో వాళ్ళు మైనింగ్ కూడా చేయొచ్చు అంట, బాట్స్ అనేది. దిస్ ఇస్ లైక్ వెరీ బోల్డ్ ప్రిడిక్షన్ విచ్ ఇస్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే మనం ఎన్నో మినరల్స్ మనకు ఎర్త్ లో దొరకని చాలా ప్రీషియస్ ఏవైతే మినరల్స్ ఉంటాయో అవి ఆస్ట్రాయిడ్స్ లో చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. చేసుకుని అవి కూడా మనం మైనింగ్ చేయగలిగితే దట్ విల్ బి ఎ గ్రేట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, హ్యూమన్స్ కాలనైజేషన్ అనేది నెక్స్ట్ 50 years లో మైట్ బి ఎ టఫ్ థింగ్, బట్ ఫస్ట్ డెఫినెట్ గా బగ్స్ ని మార్స్ లాంటి ప్లానెట్ లో మనం ప్లేస్ చేసే అవకాశం ఉంది. లైక్ ఎర్త్ హార్డ్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఈజీగా సస్టైన్ అయ్యే చిన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎక్స్ట్రామోబిల్ మైక్రోబ్స్ అని, సో ఇలాంటివి కాస్త ఇంజనీర్ చేసి మనం బగ్స్ లాగా మనం మార్స్ లో పంపించగలిగితే అవి ఒక లివింగ్ టూల్స్ అయ్యే అవకాశం ఉంది మనం టు ఎక్స్ప్లాయిట్ ద న్యాచురల్ రిసోర్సెస్ విత్ ఇన్ మార్స్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్. అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈస్ హ్యూమన్ లైఫ్ ఆన్ మార్స్. సో దర్ ఇస్ అ స్టిల్ హోప్ ఫర్ హ్యూమన్ కాలనైజేషన్. అసలు పాసిబులే కాదని ఏం లేదు, డెఫినెట్ గా హోప్ అయితే ఉంది. సైంటిస్ట్ ఏమంటున్నారంటే, సమ్ ఏరియాస్ ఆఫ్ మార్స్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. సో కొన్ని ఏరియాస్ ని మాత్రం డెఫినెట్ గా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు ఆర్ ఇంజనీర్ చేయొచ్చు, జస్ట్ టు మేక్ షూర్ దట్ మన హ్యూమన్ లైఫ్ ని అక్కడ సస్టైన్ అయ్యేలా. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దెన్ దెర్ మైట్ బి పాసిబుల్ దట్ బేబీస్ మైట్ బోర్న్ ఆన్ మార్స్, అండ్ వాళ్ళకి మార్స్ ఒక సెపరేట్ గా పాస్పోర్ట్ ఉంటుందేమో, లైక్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిటిజన్ ఆఫ్ మార్స్. సో డిస్పైట్ దీస్ ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్స్, స్పేస్ ప్రిడిక్షన్స్ అనేది కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అండ్ చాలా వరకు ప్రిడిక్షన్స్ ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్ కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే కొన్ని ఏళ్ల క్రితం మనం విన్నాం కదా, ఒక ఎలివేటర్ లాగా క్రియేట్ అవుతుంది, ఒక బటన్ క్లిక్ చేసి ఇట్లా జూమ్ అని చెప్పి ఎలివేటర్ త్రూ స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. బట్ వీఆర్ నాట్ క్లోజ్ టు దాట్. అండ్ ఇంకొక ప్రిడిక్షన్ ఏముందంటే మిల్కోమెడా అని చెప్పి, లైక్ మన మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ రెండు కొలైడ్ అవుతాయి, లైక్ లాంగ్ యాంటిసిపేటెడ్ యాజ్ ఏ డూమ్స్డే ఈవెంట్ అని చెప్పి అన్నారనమాట. నౌ అది పాసిబుల్ కాదు అని చెప్పి చాలా వరకు సైంటిస్టే చెప్తున్నారు. సో సైంటిఫిక్ ప్రిడిక్షన్స్ అనేది కొత్తగా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, కొన్ని ఫేడ్ అవే అవుతూనే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గ్లోబల్ స్పేస్ సెక్టర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ $1.8 trillion ని ఎక్సీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ నెక్స్ట్ కమింగ్ డెకేడ్స్ లో. ప్రైవేట్ కంపెనీస్ అయితే పిచ్చగా బూమింగ్ జరుగుతుంది. నాట్ ఓన్లీ స్పేస్ ఎక్స్, అఫ్ కోర్స్ స్పేస్ ఎక్స్ అనేది టాప్ లో ఉంది, బట్ దెర్ ఆర్ సో మెనీ స్మాల్ ప్లేయర్స్, మిడిల్ ప్లేయర్స్, అండ్ అఫ్ కోర్స్ స్పేస్ ఎక్స్ తో పాటు బ్లూ ఆరిజిన్ అని కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా ప్రైవేట్ సెక్టర్స్ చాలా ఫాస్ట్ గా బూమ్ అవుతున్నాయి. ప్రైవేట్ కంపెనీసే కాదు, ఈవెన్ నేషన్స్ కూడా ఒకరి తర్వాత ఒకరని చెప్పేసి పోటీ పడుతున్నారు. లైక్ మూన్ లో బేసెస్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, స్పేస్ స్టేషన్స్ ఎవరు, ఆర్బిట్
ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు కూడా ఒక పోటీలాగా పడుతున్నాయి. మూన్‌లో బేస్ ఎస్టాబ్లిష్ చేయడం కానియండి, స్పేస్ స్టేషన్స్ క్రియేట్ చేయడం కానియండి, ఆర్బిటల్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఫాస్ట్‌గా ఏ కంట్రీ అయితే ముందుకెళ్ళి ఎస్టాబ్లిష్ చేయగలుగుతదని చెప్పి, ఇలా ప్రతి ఒక్క దానికి పోటీ పడుతున్నాం. డెఫినెట్‌గా ఇది ఒక పెద్ద బూమింగ్ ఎకానమీ అయితే కాబోతుంది. హూ నోస్ ఇన్ నెక్స్ట్ 50, 60 ఇయర్స్‌లోనే మార్స్‌లోనే మనం బిర్యానీ వండుకొని తినొచ్చేమో. ఆల్రైట్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.